ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్ని మోసం. నీ సంగతి తేలుస్తాం. వీళ్ళు ఇంకెప్పటికీ నన్ను అర్థం చేసుకుంటారో ఏంటో. ఆమె ఎవరు? కూతురితో అంత చనువుగా ఎందుకుంది? తనని కనిపెట్టడం ఎలా? తనని కనిపెడితే గాని అక్షయ ఆచూకీ తెలీదు. అసలు వీడియో ఫుటేజ్ అలా ఎందుకైంది? కూతురు వల్లనే నీ కాపురం చక్కదిద్దబడుతుంది. మరికొద్ది రోజులు నీకీ కష్టాలు తప్పవు తల్లి. గుడి దగ్గరికి వెళ్లారు. ఈరోజు నా గురించి తెలిసిపోబోతుంది. నేను అనుకున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఏదేదో అవుతుంది. నాకు భయంగా ఉంది తల్లి. అమ్మా నాన్నలను కలపాలని నేను ఈ రూపంలో ఉండడం తప్ప, అమ్మకు జరిగిన అవమానం తట్టుకోలేక అమ్మకు గౌరవం దక్కాలని అందరూ అర్థం చేసుకుని ఇంట్లోకి ఆహ్వానించాలని నేను చేస్తున్న పోరాటం తప్ప, నీ అనుమతితోనే కదా ఇదంతా జరుగుతుంది. నీ ఆశీర్వాదంతోనే కదా అందరి మధ్య నేనిలా తిరగగలుగుతున్నాను. మరిప్పుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు? నేను దొరికిపోయేలా ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరూ నన్ను నిందించాలనా? అందర్నీ నేను మోసం చేశానని మాటలు పడాలనా? ఏమనుకుంటున్నావు? నా సంకల్పం మంచిదని నువ్వనుకుంటున్నావు కాబట్టి ఈ సమస్య నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఏంటమ్మా మా ఇంటికొచ్చావు? ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? మాట్లాడవేంటమ్మా? ఏం లేదండి, మీ ఇంట్లో అమ్మవారు ఉంది కదా, దండం పెట్టుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. అంతేనండి. మీ గురించి చూస్తే మీరు కనిపించలేదు, దండం పెట్టుకున్నాను.
అలాగే కాసేపు అవని గారితో మీతో మాట్లాడదామనుకున్నాను. మీరు లేరు. మీ అనుమతి లేకుండా వచ్చినందుకు ఏమనుకోకండి. అయ్యయ్యో, ఏం పర్లేదమ్మా. నువ్వు మా ఇంట్లోకి ఎప్పుడైనా రావచ్చు. ఆ చనువు నీకుంది. అవని బయటికి వెళ్ళిందమ్మా. సరేనండి, నేను తర్వాత వస్తాను. నువ్వు మా అవని గురించి ఆలోచిస్తున్నావు. అవనికి ఎంతో దగ్గరవుతున్నావు. పదే పదే మా ఇంటికి కూడా వస్తున్నావు. ఆ అత్తయ్య నిన్ను తిడుతుందేమో, జాగ్రత్త. అటువంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటానులేండి. బాయ్ అండి. బాయ్. అర్జున్ని చూస్తుంటే సొంత మనిషిలా, అవని కూతురు అక్షయలా అనిపిస్తుంది. నానమ్మ, నిహారిక పెద్దమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అక్కడ గుడిలో ఏం జరుగుంటుంది? అనుమానమే లేదు. నా గురించి తెలిసిపోయింది. నన్ను నిలదీయడానికే వస్తున్నారు. వాళ్ళు అడగడానికంటే ముందు నేనే జరిగిందంతా చెప్పి నిజాలు ఒప్పుకోవడం మంచిది. నానమ్మ కొంతైనా క్షమిస్తుంది. ఈ రూపం వెనక జరిగిందంతా చెప్పేయాలి. అమ్మా భవాని, ఎందుకు ఇలా చేశావమ్మా? గుడికి వెళ్ళారు కదా, అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది, అంతా తెలిసింది. అంటే అసలు అలా ఎందుకు? అక్షయవన్నీ అబద్ధాలని తెలిసింది. అవని అక్షయలు కలిసి నాటకాలు ఆడుతున్నారని తెలిసింది. అక్కడ ఏం జరిగిందంటే, అంతా కనిపించి చివర్లో వీడియో అలా అయిపోవడం ఏంటి? ఎటువంటి ఆధారము దొరకకుండా అయిపోయింది. లేదంటే అందరి నాటకాలు బయట పెట్టుండేవాళ్ళం. అయినా నువ్వెందుకు ఈ విషయాలన్నీ గుచ్చిగుచ్చడుగుతున్నావు? అంత కంగారుగా వెళ్ళారు కదా, ఏమైందో తెలుసుకుందామని నార్మల్గా అడిగానంతే. అంతేనా? దీని వెనకేమైనా రహస్యాలున్నాయా? అయ్యో రామా, ఏముంటాయండి?